మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎవరైతే ఈ రోజే ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా కూడా వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఆకర్షణ గురించి చాలా మంది కూడా కామెంట్స్ పెట్టడం జరిగింది. చాలా మంది కూడా మనకు కాల్స్ వచ్చేటువంటి సందర్భాలలో భార్యాభర్తకు సంబంధించినటువంటి ఈ ఇబ్బందులు కానీ అన్యోన్యమైనటువంటి వాతావరణం లేదు అనేటువంటి విధంగా మనకు సమాధానం వస్తూ ఉంది కనుక అడుగుతూ ఉన్నారు. సో ఈ యొక్క మన యొక్క క్లయింట్స్ కావచ్చును, అదేవిధంగా ఛానల్లో ఉండేటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చును, వీరిని ఉద్దేశించి ఈరోజు భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యమైనటువంటి జీవితం కానీ అద్భుతమైనటువంటి ఆకర్షణ పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే 6వ డేట్లో కానీ లేదా అంటే 15th డేట్ అంటే నెంబర్ 6 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా మనకు 24వ తారీఖు అయిన 15వ తారీఖు, 6వ తారీఖు, 24వ తారీఖులో పుట్టినటువంటి వారు, రెండవది విషయం శుక్రవారం రోజు ఉదయించినటువంటి వారు అంటే జన్మించినటువంటి వారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే జాతకంలో శుక్రుడు వీరికి ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది చూసుకోవాలి. జాతకంలో శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది చూసుకొని భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యమైనటువంటి జీవితానికి సంబంధించి భర్తకు సంబంధించినటువంటిది కూడా చూసుకోవాలి మనం. సో భర్తకు సంబంధించినటువంటి చార్ట్లో శుక్ర భగవానుడు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఇక్కడ శుక్రగ్రహం గనక నీచపడిన, శుక్రగ్రహం గనక తన ఉనికి కోల్పోయిన ఇద్దరికి కూడా ఎక్కువగా బాండింగ్ అనేటువంటిది ఉండదు. సో భార్యాభర్తలలో అన్యోన్యమైనటువంటి జీవితం కావాలి అనుకుంటే ఒకవేళ పంచమ భావంలో కేతు ఉన్నా, రాహు ఉన్నా, ఒకవేళ పంచమ భావంలో శనేశ్వరుడున్న కొంత సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మరి పంచమ భావం డిస్టర్బెన్స్ అయినా, అష్టమ భావం డిస్టర్బెన్స్ అయినా, లగ్నం డిస్టర్బెన్స్ అయినా కూడా కొంత ఇబ్బందికరంగా. ఏది ఏమైనప్పటికీ కూడా జాతకంలో కొన్ని యోగాలు అనేటువంటి ఉంటుంది. ఆ యోగాలను మనం యాక్టివేషన్ చేసుకోవాలి. ఎట్లా యాక్టివేషన్ చేసుకోవాలి? కొన్ని రెమెడీస్ కానీ, కొన్ని సంఖ్యాశాస్త్రం ప్రకారంగా కానీ, కొన్ని గుడ్ డేస్ అనేటువంటివి చూసుకొని మనము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇందాక మనము 16వ నెంబరు కానీ అంటే లైక్ 15వ డేట్ కానీ 6వ సంఖ్యకు సంబంధించి చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే ముఖ్యంగా 6వ తారీఖు కానీ, 15వ తారీఖు కానీ, 24 కానీ జన్మించినటువంటి వారికి ఇక్కడ ఆదివారము అన్లక్కీ. సో ఆదివారము వీటికి ఎటన్నా ప్రయాణం చేయాలన్నా లేదా ఎటన్నా వెళ్ళినా కూడా పెద్దగా అన్లక్కీ అని చెప్పవచ్చును. ఇక శుక్రవారము కానీ, ఈ యొక్క ట్యూస్డే కానీ కొంత లక్కీ అని చెప్పవచ్చును. అంటే ఈ రకంగా ఆ రకంగా రెండు రకాలుగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక ఇది ఫోన్ నెంబర్ వచ్చేసి మనకు 72 కానీ 27 కానీ లాస్ట్లో ఉండాలి ఎండింగు. అంటే మనకి ఇక్కడ 9వ సంఖ్య ఫోన్ నెంబర్ అంటే 27 కానీ 72 కానీ అట్లా కలిసేటువంటి విధంగా చూసుకోవాలి సంఖ్యాశాస్త్రం ప్రకారంగా కూడా. ఇక వీరికి నెంబర్ 4, 13, 22, 31 అన్లక్కీ డేట్స్ ఇవి. సో లక్కీ డేట్స్ నెంబర్ 6, 15, 24, 9, 18, 27 అనేటువంటివి ఇవి లక్కీ. ఈ లక్కీ డేట్స్లో ఏ పని అయితే అనుకుంటారో అది అవలీలగా ముందుకు వెళ్తుంది. సో ఎవరైతే ఈ యొక్క శుక్ర సంబంధిత మనం చెప్పినటువంటి డేట్స్లో అన్లక్కీ డేట్లో వివాహం చేసుకున్నా కొంత మ్యారిటికల్ లైఫ్ ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ డేట్స్లో ఉండేటువంటి భర్త మీకు భార్య పుట్టినటువంటి భర్త మీకు లభించినా కూడా భార్య అయినా భర్త అయినా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. సో మొత్తం మీద
భార్యాభర్తలకు అన్యోన్యంగా అంటే సబ్జెక్టు చాలా ఉంటుంది. సో ఏదో మనం అనుకునేటువంటి విధంగా ఉండదు కనుక ఇక్కడ ముఖ్యంగా కూడా ఈ భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యమైనటువంటి జీవితానికి చూసుకోవాలంటే భార్య ప్రతి శుక్రవారము కూడా కంటికి కాటుక పెట్టుకోవాలి. ప్రతి శుక్రవారము ఖచ్చితంగా కూడా కంటికి కాటుక పెట్టుకునేటువంటి ప్రయత్నం భార్య చేయాలి. ఇక ప్రతిరోజు కూడా ఇంట్లో ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయాలి. ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక మరొకటి ఏమిటి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆవు నేతితో తయారు చేసినటువంటి గోధుమ లడ్డూలను తినడం వల్ల విపరీతమైనటువంటి అన్యోన్యమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ యొక్క మనకు బ్లాక్ కలర్లో ఉండేటువంటి కుక్క కావచ్చును, అదేవిధంగా ఆవుకైనా కూడా గోధుమ బెల్లము కలిపినటువంటి చపాతీలను ఒక 5 తినిపించే ప్రయత్నం చేయండి. దీనితో పాటుగా కొంత రాత్రి పడుకునేటువంటి సందర్భంలో తేనెను నాలుకకు రాసుకొని పడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే రెమెడీస్ అనేటువంటివి లక్షల రెమెడీస్ ఉన్నాయి. ఎవరి జాతక రీత్యా ఏది సెట్ అవుతుందో అదే చూసుకొని ముందుకు పోవాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.